నార్సింగి మండలం నర్సంపల్లి వల్లూరు గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనకు వచ్చిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేపీఆర్ గో బ్యాక్, కేపీఆర్ ఖబర్దార్ అంటూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ సహకారంతో నార్సింగ్ మండల అభివృద్ధి కోసం నిధులు మంజూరు అయ్యాయని, ఇన్ఛార్జ్ మంత్రి నిధులు మంజూరు చేస్తే స్థానిక ఎమ్మెల్యే శంకుస్థాపన చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గుచేటని, గతంలో ప్రారంభించిన గ్రామ పంచాయతీ భవనాన్ని సంవత్సరం తర్వాత మళ్లీ ప్రారంభించడం విడ్డూరంగా ఉందని వారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సత్యనారాయణ, మాజీ టెలికాం బోర్డు మెంబర్ రాజేష్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బాలరాజు గౌడ్, టీపీసీసీ సేవాదళ కార్యదర్శి యాదగిరి యాదవ్, ఎస్ఎస్ఎల్ జిల్లా నాయకులు గోవర్ధన్, రుక్ముద్దీన్, బాజీ, చందు యాదవ్, రాజుగౌడ్, కేశవ్, మైనార్టీ నాయకులు రఫీక్ తదితరులు పాల్గొన్నారు. శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం, మైనంపల్లి హనుమంతన్న గారి నాయకత్వం, మైనంపల్లి హనుమంతన్న గారి నాయకత్వం, మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు గారి నాయకత్వం, మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు గారి నాయకత్వం. దుబ్బాక నియోజకవర్గ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, ఆయన ఎంత దిగజారుడు తనమో ఈరోజు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. నర్సంపల్లి గ్రామంలో గత సంవత్సరము 23వ తారీఖు 1వ నెల 2024వ తారీఖు నాడు ప్రారంభించినటువంటి గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని మళ్ళీ రెండవసారి వారి వెంట ఉన్నటువంటి ఇంతకుముందుకే వాళ్ళ పదవి అయిపోయినటువంటి జడ్పీటీసీలను, మాజీలను అందరినీ, ఎంపీపీలను వాళ్ళందరినీ వెంట పెట్టుకొని సిగ్గు లేకుండా రెండవసారి మళ్ళీ ఇనాగ్రేషన్ చేయడం ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి అని మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా అదొకటే కాదు, దొంగలకు సపోర్ట్ చేస్తున్నటువంటిది, ప్రభుత్వ భూములు అమ్ముకున్నటువంటి స్థానికులకు సపోర్టు చేయడము, వాళ్ళు ఏదైతే ప్రభుత్వ భూములు అమ్ముకున్నటువంటి వాళ్లకు సపోర్టు చేయడము, ఇట్లాంటి వ్యవస్థ పరిస్థితి మొత్తము స్థానిక మాజీ జడ్పీటీసీ అయినటువంటి కృష్ణారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి గారు వీళ్ళు ఈ రకంగా పూర్తిగా దిగజారి తప్పుడు విధానాలకు పాల్పడుతూ ఉన్నారు. ఈరోజు కనీస అవగాహన, ఇంకిత అవగాహన లేకుండా రెండు సార్లు అంటే సంవత్సరం తర్వాత కూడా తిరిగి ప్రారంభించవచ్చా? అది వాళ్ళను కూడా పోలీసులు కానీ అధికారులు కానీ వారి వంట వాడుకుంటా వారిదే సరి అయిందని తెలియజేసుకుంటూ ఎంపీడీఓ గారు, ఎస్ఐ గారు మొత్తం వారిదే కరెక్ట్ అయింది అని చెప్తా ఉన్నారు. మాట్లాడుతూ ఉంటే ఇది ఎక్కడి పద్ధతి? వాళ్ళు అక్కడ మొత్తము ఏదైతే బ్యానర్లు వేసుకున్నారో, పోస్టర్లు వేసుకున్నారో ఆ పోస్టర్లో ముఖ్యమంత్రి బొమ్మ ఉండకపోవడము, అదేవిధంగా ఏదైతే ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ గారి బొమ్మ ఉండకపోవడము, అక్కడ ఉన్నటువంటి స్థానిక ఇంద్రమ్మ కమిటీని విస్మరించి ఎవరికి తెలియకుండా ఉన్నటువంటి ఎప్పుడో వాళ్ళ పదవి అయిపోయినటువంటి వాళ్ళందరినీ వెంటబెట్టుకొని ఒక కార్యక్రమాలు చేయడము, ఊరేగడము, ఇది ఎంతవరకు సమంజసము? ఇట్లాంటి నీచమైనటువంటి పనులకు దిగజారితే ఊరుకునే ప్రసక్తే లేదు. వెంటబడి తరిమి కొడతామని హెచ్చరిస్తా ఉన్నాం. ఎమ్మెల్యే గారు ప్రభాకర్ రెడ్డి గారు ఈరోజు నార్సింగి మండలంలోని నర్సంపల్లి తండా, నర్సంపల్లి వల్లూరు గ్రామంలో సీసీ రోడ్లు, గ్రామ పంచాయతీల యొక్క ప్రారంభోత్సవానికి వచ్చిండు. ఇంత కూడా ఆయనకు అవగాహన లేదు. గతంలో కూడా ఎంపీ 2 సార్లు వేసి కాబట్టి అవగాహన ఉండాలి. ఎంబడే ఒక్క ఏఈపీఆర్ ఉండడు, ఓ ఎంపీడీఓ ఉండడు, ఓ ఎంఆర్ఓ ఉండడు, ఎవ్వరు ఉండకున్నా కూడా ఎవ్వరు తెలియకుండా దొంగతనానికి ఒక శాసనసభ్యులు రావడం ఈ సిగ్గుచేటు. తెలంగాణ చరిత్రలో ఇంత దొంగతనంగా ప్రారంభోత్సవాలు లెక్క జరగలేదని కూడా దుబ్బాకలో నార్సింగ్ మండలంలో గతంలో ఇలానే చేసి అంబులెన్స్ అట్లా చేశాడు. గౌరవ సీఎం గారి ఫోటో ఉండదు. గ్రామ పంచాయతీ ఓపెన్ చేసిన తర్వాత అది ఎప్పుడో అయిపోయింది, మాజీ ప్రజాపతి పెట్టుకొని ఓపెన్ చేశాడు. అందులో సీఎం గారి ఫోటో ఉండదు, మంత్రి గారి ఫోటో ఉండదు. ఇప్పటికైనా అధికారులు నేర్చుకొని వాటితో ప్రోటోకాల్ అని తెలుసుకోవాలి. మీరు ప్రోటోకాల్ చెప్తారు కాబట్టి మిగతా ప్రోటోకాల్ చెప్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఎన్ఆర్ఈ నిధులు వచ్చినాయి. ఎన్ఆర్ఈ చేసిన నిధులు మన గౌరవ మంత్రివర్లు ఇచ్చారు 30 లక్షల రూపాయలు. అవును కొబ్బరికాయ కొట్టడం ఏంది? అందుకే ఇప్పటికీ గుర్తుపెట్టుకోండి, మీరు ఇచ్చింది ఏం లేదు, అది కొబ్బరికాయ కొడతా అని చెప్పేసి ఒక్క అధికారికి ఇన్ఫర్మేషన్ లేకుండా అధికారులు మేము ఫోన్ చేస్తే మాకేం మెసేజ్ ఇస్తారంటూ
కాబట్టి ఇప్పటికైనా స్థానిక ప్రజా మధ్యలో పక్కన పెట్టుకో, కావాలంటే మంత్రి గారు సలహా తీసుకొని మనం చేసుకో. రేపు మంత్రి గారు వస్తారో తెలుసు, ఆయనకు 18 తారీఖు రేపు చెవిటో మంత్రి గారు వస్తారు. కాబట్టి రేపేడా కొబ్బరికాయ కొడతాని చెప్పి ఒక్కరోజు ముందే వచ్చిండు. ఇప్పటికైనా గుర్తుపెట్టుకోవాలి, ఇలాంటి సిస్టమ్ లేని పద్ధతులు చేస్తే ప్రభాకర్ అన్న మీకు కూడా పాత ఎమ్మెల్యేకి కథ అవుతుంది. పాత ఎమ్మెల్యేకి ఇట్లా చేసిండు, ప్రభుత్వాన్ని పక్కకు పెట్టి మీరు అప్పుడు ఇట్లా కొబ్బరికాయ కొట్టిర్రు. రఘునాథరావు గట్లనే డిపాయి మొత్తం కోల్పోయి ఓడిపోయిండు. రేపు మీరు కూడా అంతే చేస్తారు. మీరేం చేస్తారు అంటే టైంపాస్ ఇక్కడ ప్రజాపాలన పెట్టుకొని షో చేస్తున్నారు. ఈ మాజీ ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు, మా ఎమ్మెల్యే గారు తప్పుదో పట్టిస్తున్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు కొంచెం ఆలోచించుకొని సొంత న్యాయాలు బాగుంటుందని తెలియజేస్తున్నాం. గౌరవ పెద్దలు దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు నర్సంపల్లి గ్రామ పంచాయతీ ఇనాగ్రేషన్కి విచ్చేసి గ్రామ పంచాయతీని తిరిగి ఆవిష్కరించారు. కానీ ఇందులో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఒకటే సూచన చేస్తూ ఉన్నా, కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మీరు ఎప్పుడు కొత్తగానే ఉంటారు, మీకు నిత్య స్టూడెంట్ లాగానే అయిపోతున్నాను. ఒక కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేవు, మీకు చాలా మతిమరుపు ఎక్కువైపోయింది. కనీసము అందులో గుండా సురేఖ మేడంది పెట్టావు, మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిది పెట్టావు. ఎట్లా అండి మీరు? ఇంకా నువ్వు స్థానికంగా నువ్వు ఆలోచన చేస్తే దుబ్బాక నియోజకవర్గంలో నార్సింగ్ మండలిని నువ్వు చాలా దిగదార్చుడు, ఇంతవరకు సోయి లేని ప్రవర్తనతోటి నువ్వు వస్తున్నావు. దీన్ని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తూ ఉన్నాము. ఇంకొకటి, మా ఇందిరమ్మ కమిటీ సభ్యులు కూడా ఇంత ఒక పకడ్బందీగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ కూడా వాళ్ళని కూడా విస్మరించడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి మీరు దయచేసి ఇకనైనా కూడా పద్ధతి మార్చుకొని నార్సింగ్ మండల అభివృద్ధికి కృషి చేయాలని కోరుతా ఉన్నాము. జై